సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, మరి వాళ్ళ సమస్యలు ఏంటి. సో చెప్పండి అమ్మా, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఎట్లా ఉంది అసలు పరిస్థితి? వాష్రూమ్స్ సరిగ్గా లేవు అండ్ ఫ్యాకల్టీ కూడా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. అంటే క్లాసెస్ చెప్తున్నారు జస్ట్ నార్మల్. యూనివర్సిటీ అంటే ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్స్తోనే వస్తారు కదా అందరు, కానీ ఇక్కడ మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు, జస్ట్ నార్మల్. ఇంకా దీనికంటే విలేజెస్లో ఉన్న కాలేజెస్ బెటర్. కంప్లైంట్ చేశారమ్మా, ఇక్కడ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి టీచర్స్ కానీ చేసాము, కానీ ఇంకా వాళ్ళు ఏం రెస్పాన్స్ తీసుకోవట్లేదు. అంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు? టాయిలెట్ మెయిన్గా అమ్మాయిలకి టాయిలెట్స్ అవి అయితే కంపల్సరీ ఉండాల్సిందే. సో మరి అవే బాగాలేదు అంటున్నారు కదా, సో మరి ఏం చెప్తారు మరి? మాకైతే మెయిన్ ఏం లేకపోయినా పర్లేదు, కానీ మెయిన్ వాష్రూమ్స్ పెంచాలనైతే చెప్తున్నాం. జస్ట్ కాలేజ్ మొత్తానికి 4 అంటే 4 వాష్రూమ్సే ఉన్నాయి. ఇంతమంది స్ట్రెంత్కి 4 వాష్రూమ్స్ అంటే కష్టం కదా. ఉంటారనుకుంటా ఒక 3000+ వరకు, అంటే అన్ని కోర్సెస్ అన్ని కలిపి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్యలు ఏమున్నాయి ఇక్కడ అసలు? యాక్చువల్గా మాది మొత్తం ఏంటంటే స్టడీ వైజ్ 100% ఉంది, బట్ మాకు అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అనే వేతోనే ఇప్పుడు మేము ఇదంతా చేయడం. లేకపోతే మాకు ఇదంతా అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి గ్రౌండ్ బాగాలేదు. ఈవెన్ బాయ్స్కైనా గర్ల్స్కైనా ఇప్పుడు సబ్ క్యాంపస్ అన్నప్పుడు క్యాంపస్ ఎంత నీట్గా ఉంటుందో సబ్ క్యాంపస్ కూడా ఆబ్వియస్గా అంతే నీట్గా ఉండాలి, బట్ ఇక్కడ అలా లేదు. ఇన్ కేస్ చేసుకోవాలి అన్నా కూడా మాది మేమే క్లీన్ చేసుకొని ఆ సరౌండింగ్స్లోనే మేము ఇచ్చేసుకోవాల్సి వస్తుంది. బట్ అలా ఉండే అంటే ఎవరికి పట్టి లేదు అనుకుంటే ఓకే మేము చేసుకోవడానికి రెడీ ఉన్నాం అట్లా అని చెప్పేసి కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అనేది మాది. ఎట్ కమింగ్ టు ద సేమ్ పాయింట్, గర్ల్స్కి వాష్రూమ్స్ బాగాలేవు. దాని గురించి కూడా మేము చాలా కంప్లైంట్స్ చేసినాం, బట్ స్టిల్ ద సేమ్. సో ఇవన్నీ త్రూ మాకు కొంచెం జస్టిస్ వస్తుంది అనేది మాది. చెప్పారమ్మా, ఇప్పుడు మీ సార్లు ఉంటారు మాకు పాత ప్రిన్సిపల్తోని మేము అన్నీ ఇది చేసాము, వాళ్ళు కూడా సరే అని చెప్పేసి డిలే చేసుకుంటా రావడం అంతే, ఇంకా ఏం లేదు. మాకు ఏంటంటే మేమే ఇంకా అడ్జస్ట్ అయిపోయి మేమే సఫర్ అవ్వుకుంటుంటున్నాం, ఎంత చెప్పినా కూడా స్టిల్ ద సేమ్. సో ఇది ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్న మాట. అయితే ఇక్కడ ఇక్కడ హాస్టల్స్లలో వాష్రూమ్స్ సరిగా లేవు, ఇక్కడ గ్రౌండ్లో కూడా క్లీన్లెస్ లేదు. ఇంకోటి మాకు ఇక్కడ టీచర్స్ కూడా సరిగా చెప్పట్లేరు, ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రధానంగా స్టూడెంట్స్ చెప్తున్నారు. సో దీనిపైన ఎవరికి చెప్పినా కూడా రెస్పాన్స్ లేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి.